మహాపరిశుద్ధుడవ మహోన్నతుడవ పరలోకమందున మా తండ్రి ఈ ఆత్మీయ ప్రార్థన వ్యతిరేక ఏర్పడి చేసే ప్రతి దేశ బలవంతుడికి రీలు భారతదేశ బలవంతుడికి నజడనే సుగ్రీస్తున్న బంధిస్తున్న వానికి రిలే సుగ్రీస్తు రక్తం చేత రీచ్ వేసిన థ్యాంక్ యూ లాడ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేక ఏర్పడి చేసే ఆంధ్రప్రదేశ్ ప్రతి రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ బలవంతుడికి రీలు ప్రాంత బలవంతుడికి నజడనే సుగ్రీస్తున్న బంధిస్తున్న వానికి రిలే సుగ్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం థ్యాంక్ యూ లాడ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడి చేసేటటువంటి చాతబడి చెల్లంగి మాంత్రిక మంత్రి విద్య బలవంతుడికి నజడనే సుగ్రీస్తున్న బంధిస్తున్న వానికి రిలే సుగ్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం థ్యాంక్ యూ లాడ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడి చేసేటటువంటి ఇసుబెలా బలవంతుడికి నజడనే సుగ్రీస్తున్న బంధిస్తున్న వానికి రిలే సుగ్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం థ్యాంక్ యూ లాడ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడి చేసే లిబెదాన్ అంత్యక్రీస్తు బలవంతుడికి నజడనే సుగ్రీస్తున్న బంధిస్తున్న వానికి రిలే సుగ్రీస్తు రక్తం చేత విరిచి వేసిన థ్యాంక్ యూ లాడ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడి చేసే ప్రతి మరణ శక్తి బలవంతుడి గిరీలు నజరడనే సుగ్రీస్తున్న బంధిస్తున్న వానికి రిలే సుగ్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం థ్యాంక్ యూ లాడ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడి చేసే బలహీనపరచు బలవంతుడి గిరి నజరడనే సుగ్రీస్తున్న బంధిస్తున్న వానికి రిలే సుగ్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం థ్యాంక్ యూ లాడ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడి చేసే నేరూపం చేసే బలవంతుడి గిరీలు నజరడనే సుగ్రీస్తున్న బంధిస్తున్న వానికి రిలే సుగ్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం థ్యాంక్ యూ లాడ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకి వ్యతిరేకంగా ఏర్పడి చేసే మరణపు శక్తి బలవంతుడి నజరడనే సుగ్రీస్తున్న బంధిస్తున్న వానికి రిలే సుగ్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం థ్యాంక్ యూ లాడ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడి చేసే ప్రతి చీకటి అంధకార ధరాత్మ వాయుమండల అధిపతుల క్రియలన్నిటి కూడా నజరడనే సుగ్రీస్తున్న బంధిస్తున్న వానికి రిలే సుగ్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం థ్యాంక్ యూ లాడ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకి వ్యతిరేకంగా ఏర్పడి చేసే థ్యాంక్ యూ లాడ్. కుటుంబాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడి గిరీలు నజరడనే సుగ్రీస్తున్న బంధిస్తున్న వానికి రిలే సుగ్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం థ్యాంక్ యూ లాడ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే థ్యాంక్ యూ లాడ్. రీకల మషకత రహల్బో భార్య భర్తల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరడనే సుగ్రీస్తున్న బంధిస్తున్న వానికి రిలే సుగ్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం థ్యాంక్ యూ లాడ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడి చేసే చిన్న బిడ్డల జీవితాల వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరడనే సుగ్రీస్తున్న బంధిస్తున్న వానికి రిలే సుగ్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న థ్యాంక్ యూ లాడ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడి చేసే ఉర్రాకర్ర మషకతర హుల్ బాందర్ రకలి జిగిదెరికెల బరబో యవనస్తుల జీవితాల వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరడనే సుగ్రీస్తున్న బంధిస్తున్న వానికి రిలే సుగ్రీస్తు రక్తం చేత విరిచి వేసిన థ్యాంక్ యూ లాడ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడి చేసే ఉర్రాకర్ర మాందరగ సాగులు వారి పిల్లల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి గిరీలు నజరడనే సుగ్రీస్తున్న బంధిస్తున్న వానికి రిలే సుగ్రీస్తు రక్తం చేత విరిచి వేసిన థ్యాంక్ యూ లాడ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన విశ్వాసుల వారి పిల్లల జీవితాలు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి గిరీలు నజరడనే సుగ్రీస్తున్న బంధిస్తున్న వానికి రిలే సుగ్రీస్తు రక్తం చేత విరిచి వేసిన థ్యాంక్ యూ లాడ్. ప్రతి ఒక్కరి కష్టార్జితాలకి ఆర్థిక పరిస్థితులకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి గిరీలు నజరడనే సుగ్రీస్తున్న బంధిస్తున్న వానికి రిలే సుగ్రీస్తు రక్తం చేత విరిచి వేసిన థ్యాంక్ యూ లాడ్. రీదా ధర గ్రబల సదద్ ఉద్యోగాలకి థ్యాంక్ యూ లాడ్. వ్యాపారాలు భూఫలాలు పశుఫలాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరడనే సుగ్రీస్తున్న బంధిస్తున్న వానికి రిలే సుగ్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం థ్యాంక్ యూ లాడ్. రీదా ధర గ్రబల షందరో హుర్బాదరిగి రబదరిగి రబ ప్రతి ఒక్కరి వివాహ జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే వివాహాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరడనే సుగ్రీస్తున్న బంధిస్తున్న వానికి రిలే సుగ్రీస్తు రక్తం చేత విరిచి వేసిన గర్భఫలాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్రి విద్య బలవంతుడికి గిరీలు నజరడనే సుగ్రీస్తున్న బంధిస్తున్న వానికి రిలే సుగ్రీస్తు రక్తం చేత విరిచి వేసిన థ్యాంక్ యూ లాడ్. రీదాద్ర గ్లో హోల్ మాందర గల బదరిగి రబ ఓ ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దేహాలుగా ఆలోచన తలంపులు ఉద్దేశాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి గిరీలు నజరడనే సుగ్రీస్తున్న బంధిస్తున్న వానికి రిలే సుగ్రీస్తు రక్తం చేత విరిచి వేసిన దీర్ఘకాల వ్యాధులు రోగాలు బలహీనపరిచే అనారోగ్యాలు కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజరడనే సుగ్రీస్తున్న బంధిస్తున్న వానికి రిలే సుగ్రీస్తు రక్తం చేత విరిచి వేసిన భయంకరమైన తలనొప్పులు కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజరడనే సుగ్రీస్తున్న బంధిస్తున్న వానికి రిలే సుగ్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం థ్యాంక్ యూ జీసస్. రీదాద్ర గ్రోబ్లాందరే ఓ సంఘ అభివృద్ధికి వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరడనే సుగ్రీస్తున్న బంధిస్తున్న వానికి రిలే సుగ్రీస్తు రక్తం చేత విరిచి వేసిన అనేక నూతన ఆత్మల రక్షణ ఆటంకపరిచి అడ్డుకుని బలవంతుడి మంత్ర విద్య బలవంతుడికి గిరీలు నజరడనే సుగ్రీస్తున్న బంధిస్తున్న వానికి రిలే సుగ్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం థ్యాంక్ యూ లాడ్. ఉర్రాద రహుల్ మాందర్ రగల షగత రకుల మస్సద రగలబో ఓ థ్యాంక్ యూ లాడ్. అపోస్తుల పిలుపుకు ప్రవక్తల పిలుపు కాపరి పిలుపు బోధక పిలుపు ప్రసువార్త పిలుపుకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి గిరీలు నజరడనే సుగ్రీస్తున్న బంధిస్తున్న వానికి రిలే సుగ్రీస్తు రక్తం చేత విరిచి వేసిన దేవుని పైన ఆటంకపరిచే సన్పలు టోబియాస్ అరబీ బలవంతుడికి గిరీలు నజరడనే సుగ్రీస్తున్న బంధిస్తున్న వానికి రిలే సుగ్రీస్తు రక్తం చేత విరిచి వేసిన థ్యాంక్ యూ లాడ్. ఉర్రాదరగిరి స్థితి ధరగిల బాందరగిల భషక దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి గిరీలు నజరడనే సుగ్రీస్తున్న బంధిస్తున్న వానికి రిలే సుగ్రీస్తు రక్తం చేత విరిచి వేసిన థ్యాంక్ యూ జీసస్. ఉల్లాండర కతుర హుల్ మాందర గల జగదర గల భషకత రగుల బదరిగలబు రీదా ద్ర 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 గ్రబ్ల ద్ర గ్రోబ్లాంద్రే జగదరిగల భషకత గల బరబ ఓ ఆత్మీయ ప్రార్థన ఏక మనసు ఏకృతం ఏకాత్మతో ప్రతి ఒక్కరి చేయని నాటక వచ్చే మంత్రి విద్య బలవంతుడికి నజరడనే సుగ్రీస్తున్న బంధిస్తున్న వానికి రిలే సుగ్రీస్తు రక్తం చేత
రీచ్ వేస్తున్నాను. ఆత్మీయ మెలకు లేకుండా నిద్రమత్తు కలిగించే మంత్ర విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాను. వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఊరాద దరగ్రబ్ల సదదర గలాందరగుల బాషిడికి దిరిగిర బరబు రతదరగర ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలు రాకపోకలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరి గిరీలు నజరుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రిదాద్ర క్రో హోరాందర గల బరిసికి దిరగలబు రసదర గల బరబర దేవుని యొక్క పిలుపుకు, దర్శనాలకు, తలాంకులకు, నైపుణ్యతలకు, సామర్థ్యాలకు, ఆత్మీయ వరాములకు, అభిషేకాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసి మంత్రి విజయ బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేసిన దేవుని యొక్క సంకల్పాల అంచేత ఉద్దేశాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేసిన ఈ ఆత్మీయ ప్రార్థనకి విరోధంగా రూపమనే వర్ధలమైన శాపనాలు పద్ధతి మేర కొట్టివేసిన. థ్యాంక్ యూ లార్డ్. దుష్టుని యొక్క అగ్ని బాణాలన్నింటినీ నజరుడైన యేసుక్రీస్తు నంబర్ చలార్చి వేసినాను. థ్యాంక్ యూ లార్డ్. రీకర బలబర విడుదల ఆరాధన అభిషేకం మనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. దేవుని వాక్య ప్రత్యక్షతలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తున్నాను వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. మా ప్రాణాత్మ దేహాల ఆలోచన తలపులు ఉద్దేశాలు బిడ్డల కుటుంబాల సంఘాలు సమస్త వీలు జీవుల చుట్టూ యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెబెలక రక్తం చేత కలవరిశిల శిల్వ రక్తం చేత జయించిన రక్తం చేత కంచె వేసిన అగ్ని కంచెల ప్రకారంగా జకర్యా 2:5 ప్రకారం విడుదల చేసిన పరలోక సైన్య సమూహాన్ని కావలి దూతలు నజరుడైన యేసుక్రీస్తు నంబర్ విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. మనసును గురుగుదల కలిగించే చేతబడి బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రీబల అందరూ గురబల సదదరిగిర బలబు రికర బల బాబా సాందర కురులదరు లబాషిగిరిగిల బరబు దేవుని వాక్య ప్రత్యక్షతలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేసిన ప్రతి ఒక్క ఆత్మీయ మనోనేత్రం వెలిగించబడి కూడా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతరికి రీలని కూడా నజరుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేసిన కుటుంబాల సమాధానాన్ని దొంగిలించే మంత్ర విద్య బలవంతరికి రీలు నజరుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేసినాను. థ్యాంక్ యూ లార్డ్. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచన తలంపుల ఉద్దేశాలు కలిగించే మంత్ర విద్య బలవంతరికి రీలు నజరుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాను. దారాబాల షాటతో హోలబా దరగల బరబా భయంకరమైన భీతి గెలిపి మూర్ఖపు కళల దర్శనం చేత ప్రజలను బలహీనపరిచే మంత్ర విద్య బలవంతరికి రీలు నజరుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఉరాత త్రత్రత్రక్లో మంద్ర సదదర బలబర జీది దరగల జీది దిరిగిర బరబరబో రెగెలె బెసెde రెగెలె మాసద దరగల బరషిగి దిదిగల బరబా ఉరత త్రక్రబల బరబరిషక దరగల బరబదరిగరబో లిద దరగరబల బరిషద దరహల్ మాందరగల బదరిగరబలబో రిత త్రకరబల షదద దరగల బరదరిగరబా హుల్ మాందరగలబా పరిశుద్ధాత్మల మీరు ఆదినంత వరకు అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మీయత ప్రార్థన మనం ముందుకు వెళ్దాం. ఊర్రా బాబా లకుర్ర మందరగుల బషే ఊరదరి గిరబల బరషక దరుగల బరదరి గిలబు రషక దరగల బరబల బరషక దరుగల బరబర బరబు రదరగల బరబల బరదరుగల మందరగల బరబరు ఊరబల బరబల బరబ దిరగర బల బరషబ దరుగల మందరి గిరబెల బిరబల సదరుగరబు నరగల బర 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 శబదరుగల బర దరిగిర బలబు రద్రద్రద్రగ్రబల బ్రషకత రాహుల్ బర బల బర బర శకదరుగల బ ఓ రషకతరుగల బల మందరగల బర సిదరిగిరి బల బరబు రిద్రద్రద్రగ్రబల బల షడకదరుగల బర 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 దరుగల బర దరిగిరిబే రేకెలెబే రెబే జెగే రేగెలెబే జెగెరిబెలె బెరెబే ఊరతత్రగ్ర హల్మాందరగల బర జగదరుగల బరబు శకర బబల బర బర దరుగల బల బర శకదరుగల మందరగల బర బరబు రబల బర బర బల బర బర శకదరుగల బర బల బదరుగల బర బరబు రగల బర సదదరుగల బర 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 శబదరగర బర 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 బరబు రదరగర బర బసాందరగర బర 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 బరబు రజే ద్రే 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 గ్రే బ్లే బ్రే బ్లే సెదరే గ్రే బెలె 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 రగల బల మందరగల బర బర శకదరుగల బర బరబు దరగర బర బర బల శకదరిగల బర బల బర బల బా ఔరాండల గర బల సదదరగల బా సేండిరిగిరి బల మందరగల బర దరుగరబు రి బాబా బల బర శకదరుగల మందరగర బెలె బర జగదరుగల బర బర బరబు రబల బర బల బర బ దరుగర బల బర శకదరుగల మస్సిదిరిగిరి బెలె బెరెబె
Uragara masada durugula baba baba la bara bala barisha gadurugara bara 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 Daragara bala bara bara bala bara bara bala bara bara bala bara durugara bala bara duruguru bala bu Riza dra 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 gra bla bla dro laba sandara gala badara gula bare bere ba Ura bala bara zege dere gere bere 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 bala bara 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 zogodoro gula bara bara bu Ura da dra dra gra bla shagadara gala bara bara duruguru bu Rahal bara bala bara shagadara gala bara 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 dere gere bere be O raba baba bala shagara bala baba 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 dero gala bara ba sandara gala bara 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 ba O rakara bala bara bara shege dere gele ben dere gele bere bele bere zege dere gele bere bele bere bele be O rabala basaga dere gala bara 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 shege dero gala bara 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 mo O razagere bele bara 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 shege dero gala bara bara dere gele bala ba Ruda dra 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 gra bala shaga dero hul mandara gala ba dero gorobu Shagara bala bara bala bara dari gira baba baba daro gala baba bandara gala bara bala mandara gala bara ba urakra bla 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 shakadara hal bara bara ba urakla bala bara bara dari gira bala bo dera gara bala bara shakadaro gara bala sede de dere kere mendere gira bele be rubala bara bara bala bara bara shakadaro gala bala bara daro gara bala sede de dere gira bere ba వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసునికి ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసునికి ఆరాధన రాత్రి వేళ భయముకైనను పగడి వేళ బాణమైనను రోగము నన్నేమీ చేయదు నా గుడారము సమీపించదు రాత్రి వేళ భయముకైనను పగడి వేళ బాణమైనను రోగము నన్నేమీ చేయదు నా గుడారము సమీపించదు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసునికే ఆరాధన 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు నా గుడారము సమీపించదు 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు నా గుడారము సమీపించదు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన ఆరాధన ఆరాధన
కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు. రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు. రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వెట్టగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమీ చేయదు, నా గుడారము సమీపించదు. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమీ చేయదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు,
తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా సంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా సంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 యేసు నీకే ఆరాధన రాత్రి వేళ భయముకైనను పగటి వేళ మానమైనను రోగము నన్నేమీ చేయదు నా గుడారము సమీపించదు
రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను రోగము నన్నేమీ చేయదు నా గుడారము సమీపించదు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు నా గుడారము సమీపించదు ఆమేన్ 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు నా గుడారము సమీపించదు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు ఆమేన్ మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన ఆరాధన ఆరాధన
లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన
మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున్న మా తండ్రి, రాత్రి కాల సమయంలో ఆత్మీయ యుద్ధ ప్రార్థన శక్తి గల నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడలాగున, వినగల చెవి, గ్రహించుకునే మనసు, చూడగల కనులు మాకు దయచేయమని, వాక్యములకు విరోధంగా రూపింపబడిన ఐదు వర్ధలకు శాపనాలు బదిలీ ప్రకారం కొట్టివేస్తూ, నీ సిలువ చాటును మరుగు చేసుకుని మాట్లాడమని సహాయం చేయమని, నీ సత్యం వెల్లడి ఎగుడుతోనే వెలుగు కలుగులాగున, ప్రతి విధమైన కట్లని తెంచివేయబడులాగున మీరు కృప చూపి నడిపించి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో ఆత్మీయ ప్రార్థనలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసి ఉన్నట్లయితే, మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తి జీవితంలో శాపవచనాల చేత ఎలా ఆ వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తాయి, శాపవచనాలు పలకడం ద్వారా, పలికించడం ద్వారా, ఆ శాపవచనాల ద్వారా ఆ వ్యక్తి జీవితంలో ఏ విధంగా ఆశీర్వాదాలు లేకుండా కోల్పోయేలా చేస్తాయి అనేది ఈ రాత్రి కాల సమయంలో వాటిని మనం ఏ విధంగా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిట, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తం చేత ఎలా విర్రగొట్టాలి అనేది ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్నమాట. మంత్ర విద్య ఆత్మలు ఏ విధంగా ఒక వ్యక్తి జీవితంలో శాపవచనాలు పలికే ఆత్మల క్రియలు మనం చూసినట్లయితే, కీర్తనలు 10వ కీర్తన 7వ వచనంలో మనం చదవచ్చు. అక్కడ వారు నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది, వారి నాలుక కింద చేటును పాపమును ఉన్నవి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 10వ కీర్తనలో కీర్తనాకారుడు ఏ విధంగా చెబుతున్నాడంటే, ఆయన అనుభవం, ఆయన ఏ విధంగా అనుభవించాడో ఆ కీర్తనలో రాసి పెట్టడం జరిగింది. కీర్తనాకారుడు అయిన దావీదు ఈ మాటలు, తన రోగమును గూర్చి దావీదు ఫిర్యాదు ఇక్కడ మనం చూడవచ్చు. హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన మాట్లాడుతున్న మాట ఎక్కడి నుంచి అంటే 5వ వచనం నుండి మనం చదువుదాం. హల్లెలూయా. 5వ వచనంలో 10వ కీర్తన 5వ వచనంలో, వారెల్లప్పుడూ భయము మానుకుని ప్రవర్తింతురు, నీ న్యాయ విధులు ఉన్నతమైన వారి దృష్టికి అందకుండును, వారు తమ శత్రువులను అందరిని చూచి తిరస్కరించుదురు, మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయంలో అనుకొందురు, వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. ఆమె చెప్దాం. ఇది దుష్టుల గురించి చెప్పబడినటువంటి మాట. హల్లెలూయా. 2వ వచనంలో కూడా, దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు, వారు యోచించిన మోస క్రియలలో తామే చిక్కుకొందురుగాక, దుష్టుడు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు, లోగులు యెహోవాను తిరస్కరింతురు, దుష్టులు పొగరికి యెహోవా విచారణ చేయడని అనుకొందురు, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు. ఇదే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఆ మంత్ర విద్య ఆత్మ ద్వారా శాపపు వచనాలు పలికే వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ జీవిత విధానాలు, వాళ్ళ ప్రవర్తన ఈ కీర్తన మనకి స్పష్టంగా దావీదు తెలియజేస్తున్నాడు. వాళ్ళు ఎలా ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే, ఇక్కడ దావీదు ద్వారా మనం చూసినట్లయితే, వాళ్ళు దేవుని తీర్పుకు పాత్రమైన దుర్మార్గ లక్షణాలు కొన్నిటిని ఇక్కడ దావీదు దేవునికి ఏకరువు పెడుతున్నాడు. మంత్ర విద్యాత్మలు ఎవరిలో శాపవచనాల చేత నింపి నడిపిస్తాయో వారిలో దుర్మార్గంతో కూడిన దుష్టత్వ లక్షణాలు ఇక్కడ మనం చూడవచ్చు. హల్లెలూయా. వారు ప్రత్యేకంగా కొన్ని పాపాల గురించి ఇక్కడ చెప్తున్నాడు దేవుడు దావీదు. హల్లెలూయా. బలహీనులను నిస్సహాయాలను పీడించడం. ఎవరైతే ఈ శాపవచనాల చేత మంత్ర విద్య ఆత్మలు నడిపిస్తాయో బలహీనులను పీడించేవారుగా, నిస్సహాయులను పీడించేవారుగా ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. అంతేకాదు ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళలో వదరబోతుదనం, దేవుడంటే ఆయన ఆజ్ఞలంటే లెక్క చేయకపోవడం. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే శాపవచనాల చేత నింపి నడిపిస్తాయో వారిలో వదరపోతుదనం, అలాగే దేవుడి శాసనాలన్న ఆజ్ఞలన్న లెక్కలేనితనం ఉంటుంది. హల్లెలూయా. అంతేకాకుండా ఈ యొక్క మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే శాపవచనాలు పలికిస్తాయో వారి దురాలోచన, దురాశల గురించి వారు సిగ్గుపడరు, వాటి విషయమై గొప్పలు చెప్పుకుంటారు వారి దురాశల గురించి. శాపవచనాలు పలిగే వీరి జీవితాల గురించి ఇక్కడ ఎంత స్పష్టంగా దావీదు చెబుతున్నాడంటే, ఇటువంటి వారి నోరు శాపంతో కపటంతో వంచనతో నిండి ఉంటుంది. మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తిని శాపపు వచనాల చేత నింపి ఎలా నడిపిస్తుందంటే, ఆ శాపపు వచనాలు పలికే వారిలో శాపంతో పాటు, శాపపు వచనాలు పలకడంతో పాటు మోసం అనే గుణం ఉంటుంది, మోసంతో పాటు వంచన చేసే గుణం ఉంటుంది. హల్లెలూయా. ఎవరిలో అయితే ఈ యొక్క శాపపు వచనాలు పలిగే ఆత్మల చేత మంత్ర విద్య ఆత్మలు నడిపిస్తాయో శాపము, కపటము, వంచన ఈ 3 కూడా కలగలిపి ఆ వ్యక్తుల జీవితాల్లో ఏలుబడి చేస్తా ఉంటాయి. ఆమె అంతేకాదు ఇక్కడ మనం చూడొచ్చు, ఇటువంటి ఆత్మలు దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, సంఘాల్లో, సేవకుల, విశ్వాసాల జీవితాల్లో కూడా మనం చూడొచ్చు. అయినప్పటికీ ఇవి లేకుండా ఈ రాత్రి కాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వంచనతో, శాపముతోనూ ఎవరి నోరులో అయితే మంత్ర విద్య ఆత్మలు శాపముతో, కపటంతో, వంచనతో నింపి నడిపిస్తున్నాయో వారి క్రియలన్నీ నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ వారి క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్.
అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ దావీదు స్పష్టంగా చెబుతున్నాడు, వారు ఎలా ఉంటారో స్పష్టంగా ఇక్కడ చెప్పడం జరిగింది. హల్లెలూయా. వారి నోరు తెరవడమే శాపపు వచనాలు పలుకుతారని. హల్లెలూయా. వారి నోరు విప్పడమే కపటంతో మాట్లాడతారని, వారి నోరు విప్పడమే వంచనతో కూడిన పలుకులు పలుకుతారని ఇక్కడ మన చుట్టూ ఇలాంటి ప్రజలను చూడొచ్చు. నోరు తెరిస్తే ఒక్క మంచి మాట మాట్లాడని విశ్వాసులు ఉన్నారు. నోరు తెరిస్తే ఒక మంచి మాట మాట్లాడని సేవకులు ఉన్నారు. నోరు తెరిస్తే వంచనతో కూడా మాట్లాడేటటువంటి ప్రజలు ఉన్నారు. నోరు తెరిస్తే కపటంతో కూడిన మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వీరందరూ మంత్ర విద్య ఆత్మల చేత, ఈ శాపపు ఆత్మల చేత, ఆ పలుకుల చేత నడిపించబడుతున్నవారు. ఈ రాత్రి కలసంలో ఇటువంటి ఆత్మ నుండి సంపూర్ణమైన విడుదల, పరిపూర్ణమైన విడుదల నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా ప్రతి విషయంలో శాపం అనేది లేకుండా తీసివేయబడునుగాక. ఆమేన్. ఇంకా మనం చూసినట్లయితే ఈ శాప వచనాలు పలికే వారి గురించి 59వ కీర్తనలో 12వ వచనంలో అక్కడ కూడా చూద్దాము ఏ విధంగా అక్కడ చెప్పబడి ఉందో. హల్లెలూయా. 59వ కీర్తనలో 12వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాటని మనం గమనిద్దాం. వారి పెదవుల మాటలను బట్టి, వారి నోటి పాపమును బట్టి, వారు పలుకు శాపములను బట్టి, అబద్ధములను బట్టి వారు తమ గర్వములలో చిక్కుబడుదురుగాక. ఎవరిలో అయితే ఈ మంత్ర విద్య ఆత్మలు శాపపు వచనాలతో నింపి నడిపిస్తాయో, శపిస్తూ ఉంటారో, వాళ్ళు ఎలా ఉంటారని ఇక్కడ మాట్లాడుతున్నాడంటే కీర్తనకారుడు. హల్లెలూయా. హఠాత్తుగా వచ్చి పడే నాశనం తరువాత మనుషులలో ఇక్కడ మనం చూడొచ్చు, దేవుడు వారిని క్రమక్రమంగా అణిచివేయాలని, దుర్మార్గుల పైకి దేవుడు పంపే న్యాయదండనకు గుర్తులుగా వారు భూమిపై సంచరిస్తూ ఉండాలని, ఆ తర్వాత వారిని నాశనం చేయాలని దావీదు కోరుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. ఇలా కోరడంలో దావీదు ఉద్దేశం దేవునికి మహిమ కలగాలని. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. నిజదేవుని తెలుసుకుని ఉండడం మనుషులకు కలిగే దీవెనలన్నిటిలోకి శ్రేష్టమైనది. ఈ జ్ఞానాన్ని కలిగించేది ఏదైనా సరే దాని సంతోషంతో ఆహ్వానించవలసి ఉందని దావీదు బావ. ఆమేన్ చెప్దాం. అయితే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఇక్కడ 59వ కీర్తన 12లో, వారి నోటిలోనే దోషాలు వారి పెదవుల మాటల్లో కనబడతాయి. హల్లెలూయా. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరి నోటిలో శాపపు వచనాలు పెట్టాయో వారి నోటిలో వచ్చి ప్రతి మాట దోషంతో కూడుకున్నదై ఉంటది. హల్లెలూయా. అంతేకాకుండా వాళ్ళ మాటల్లో నుండే శాప వచనాలు, అబద్ధాల కారణంగా వాళ్ళ గర్వమే వాళ్ళని చిక్కుల్లో పెడుతుంది. హల్లెలూయా. ఎవరిలో అయితే ఈ మంత్ర విద్య ఆత్మలు శాపపు వచనాలు పలికే చేస్తాయో వారి గర్వమే, ఆ శాపపు వచనాలు పలికే వారి గర్వమే వారిని చిక్కుల్లో పడేలా చేస్తాయి. హల్లెలూయా. అంతేకాదు ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా దేవుడు మాట్లాడుతున్న మాటను మనం గమనించవచ్చు. 109వ కీర్తనలో 17వ వచనం ఒకసారి చదివినట్లయితే అక్కడ కొన్ని సత్యాలను దేవుడు మనతో 109వ కీర్తనలో 17వ వచనం అక్కడ మనం చూడొచ్చు. 109లో దేవుడు మాట్లాడుతున్న మాటను 17లో, శపించుట వారికి ప్రీతి గనుక అది వాని మీదకి వచ్చి ఉన్నది, దీవెని యందు వానికి ఇష్టం లేదు గనుక అది వానికి దూరమాయను. ఆమేన్. ఇక్కడ చూడండి, శాపవచనాలు పలికే వ్యక్తి ఈ శపించడం, ఈ దుర్మార్గులకి మనం చూసినట్లయితే ఎలాంటిదో చెబుతున్నాడు 17వ వచనంలో. హల్లెలూయా. శాపం చెప్పడం అంటే, ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఎవరైతే శాప వచనాలు పలుకుతారో వారికి శాపం చెప్పడం అంటే చాలా ఇష్టం, ఆశీర్వాదం పలకడం అంటే చాలా కష్టం. హల్లెలూయా. అంతేకాకుండా అందుకని వాళ్ళ మీదకి ఇప్పుడు ఎవరైతే శాపం పలకడం ఇష్టంగా ఉన్నారో, చాలా మంది ఈరోజు దేవుని సేవకులకు వ్యతిరేకంగా శాపాలు పలికే వాళ్ళు ఉన్నారు. చాలా మంది విశ్వాసులు ఈరోజు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా విశ్వాసుల జీవితాల్లో శాపాలు పలికే వాళ్ళు ఉన్నారు. దేవుని ప్రజల మీద శాపాలు పలికే వాళ్ళు ఉన్నారు. దేవుడు చెబుతున్నాడు, శాపం చెప్పడం అతనికి చాలా ఇష్టం. ఈ మంత్ర విద్య ఆత్మలు దేవుని ప్రజలను శపించాలని చూస్తాయి. ఈ మంత్ర విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు దేవుని సేవకుల కుటుంబాన్ని, దేవుని ప్రజలను శపించాలని ప్రతి రోజు కంకణ కట్టుకుంటే, కానీ శపించడం మనకి ఇష్టం, కానీ ఆ శాపమే అతని మీదకి వచ్చేలాగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఈ రోజు దేవుని ప్రజలకి విరోధంగా ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభువులు ఎక్కడ ఈ ప్రభావాలన్నీ ఎక్కడ శపించే ఆత్మల చేత దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, ప్రాంతాల్లో, సంఘాల్లో, విశ్వాసుల సేవకుల్లో ఎక్కడెక్కడ ఎవరి తాంగిడి చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా శాపవచనాలు పలుకుపడుతున్నాయో అవి తిరిగి వారి మీదకి పలుకుతున్నటువంటి వాటి క్రియలు నిస్సత్తు చేయబడి, వాటి ఎవరైతే ఈ శాపవచనాలు పలుకుతున్నారో వారి మీదకి ఆ శాపాలు తిరిగి వెళ్తాయి. ఆమె శపించబడే మాటలు ఎవరి నోటి నుంచి వస్తాయో మంత్ర విద్యాత్మల ద్వారా ఆ మంత్ర విద్యాత్మల మీదకి తిరిగి ఆ శాపవచనాలు వెళ్తాయి. హల్లెలూయా. ఎందుకంటే ఆ శపించడం ఆ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళకి ఇష్టం.
హల్లెలూయా. కానీ దేవుడు ఏమని చెబుతున్నాడంటే ఆ శపించే వారి మీదకి, ఆ మంత్ర విద్య ఆత్మల ద్వారా శపించే వారి మీదకి ఆ శాపాలు వెళ్తాయని, ఆ మాంత్రికుల మీదకి ఆ శాపాలు తిరిగి వెళ్తాయని, ఆ మంత్ర విద్యలో చేతబడి చెల్లింగి మాంత్రిక శక్తి ప్రభావాల మీదకి అవి తిరిగి వెళ్తాయని, దుష్టిని అగ్ని బాణాలని ఆ విధంగా ఈ శాపపు వచనాలు పలికేటటువంటి వారిని చల్లార్చివేయబడతాయని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందుకనే ఆశీర్వచనం చెప్పడం ఆ యొక్క మంత్ర విద్యలు చేసే వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు. చెప్పడానికి నోరు పెదవులు కదపరు. ఎందుకంటే వారి నోటి నిండా కూడా శాపపు వచనాల చేత నింపబడి ఉన్నారు కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో ఇలాంటి శాపపు వచనాలు దేవుని ప్రజలకు విరోధంగా మంత్ర విద్య ఆత్మలు ఎక్కడ ఏలుబడి చేస్తున్న నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా శాపపు వచనాలు పలికి ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలు నజరుడైన యేసు నామములో పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. అంతేకాదు దేవుడు మాట్లాడుతున్న మాటను మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఆ దుర్మార్గుడు ఇతరులపై అదే పనిగా శాపాలు కుమ్మరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈ మంత్ర విద్య ఆత్మలు చేసేవారు ప్రతిరోజు దేవుని ప్రజలకు విరోధంగా శాపాలు కుమ్మరిస్తూ ఉంటారు. కుటుంబం గురించి, వారి పిల్లల గురించి, వారి భవిష్యత్తుల గురించి, వారు చేసే పనుల గురించి శాపాలు పలుకుతూ ఉంటాడు. కానీ ఈ రాత్రి కాల సమయంలో ఎవరికైతే ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా శాపముల ద్వారా వస్తున్నటువంటి నష్టాలన్నీ ఎవరి జీవితాల్లో ఎదుర్కొంటున్నా సరే, సంఘాలు ఎదుర్కొంటున్నా, సేవలో ఎదుర్కొంటున్నా, కుటుంబాలు ఎదుర్కొంటున్నా, పిల్లల జీవితాలు ఎదుర్కొంటున్నా, భార్యాభర్తల జీవితాలు ఎదుర్కొంటున్నా, పరిచర్లు ఎదుర్కొంటున్నా, యవనస్తులు ఎదుర్కొంటున్నా, తల్లిదండ్రులు ఎవరి జీవితాలు ఎదుర్కొంటున్నా, నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా మంత్ర విద్య ఆత్మ ద్వారా శాపపు వచనాలు ఎవరి జీవితాల్లో కూడా ఏలుబడి చేయకుండా యేసుక్రీస్తు నామములో పూర్తిగా ధ్వంసం చేస్తున్న, నాశనం చేయబడింది కాక ఆమె. అంతేకాకుండా ఇప్పుడు నీతిమంతుడైన ఈ కీర్తనకారుడు దేవుని పరిశుద్ధ ఆత్మ మూలంగా అతనిపై శాపవచనాలు పలుకుతున్నాడు. ఆమె చెప్దాం. ఎవరి మీదైతే శాపవచనాలు పలుకుతున్నాడో ఈ దుర్మార్గుడు, దుష్టుడు, వారి మీదకి కీర్తనకారుడు కూడా తిరిగి దేవుని ఆత్మ మూలంగా శాపవచనాలు పలుకుతున్నాడు. ఆమె మనల్ని శపించిన వారి కోసం మనం మనుషుల మీద శాపాలు పలకాలని ఇక్కడ చెప్పబడట్లేదు. మన మీద మనుషులు శపిస్తున్నా సరే వాళ్ళని మనం తిరిగి శపించకూడదు. హల్లెలూయా. ఇక్కడ మంత్ర విద్య ఆత్మల గురించి చెప్పడం జరుగుతుంది, చాతబడి ఆత్మల గురించి చెప్పడం జరుగుతుంది, చిల్లంగి ఆత్మల గురించి చెప్పడం జరిగింది, మాంత్రికుల గురించి చెప్పడం జరుగుతుంది. ఈ మాంత్రిక శక్తుల ప్రభావాలన్నీ నిర్వీర్యం చేయబడేలాగా మనం వాటిని శపించాలి. అపవాది క్రియలను మనం శపించే హక్కు, అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. కానీ మనుషులను శపించడానికి దేవుడు మన నోటిని ఉపయోగించమని చెప్పలేదు. ఎన్నడూ ఎప్పుడు మనం మనుషుల్ని శపించకూడదు, విశ్వాసులను శపించకూడదు, ఏ ప్రజలను శపించకూడదు. దేవుడు మన నోటిని ఆశీర్వాదానికి గుర్తుగా మనం దీవెనకరంగా ఉండడానికే మన నోటిని ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలను శపించడానికి దేవుడు ఈ నోటిని ఇవ్వడు. చాలా మంది చూడండి, ప్రజలు అలా అయిపోవాలి ఇలా అయిపోవాలి శపిస్తూ ఉంటారు. లేదు, దేవుడు మన నోటిని శపించడానికి, అపవాది క్రియలను శపించడానికి, సాతాని క్రియలను శపించడానికి, ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలను శపించడానికి, ఆ మాంత్రికుల క్రియలను నిర్వీర్యం చేయడానికి, వాటిని శపించడానికే ఇచ్చాడు. కానీ ఏ మనిషిని శపించడానికి దేవుడు మన నోటినివ్వలేదు. హల్లెలూయా. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, ఆ దుష్టుడి శాపాలను తన జీవితంలో అంతర్భాగంగా చేసుకున్నాడు. ఇప్పుడు ఆ శాపాలే జలగల్లాగా అతన్ని అంటుకుంటున్నాయి. ఎవరైతే దేవుని ప్రజలకి విరోధంగా ఈ చాతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా శాపపు వచనాలు పలుకుతారో వాళ్ళ జీవితంలో ఆ శాప వచనాలు పలికే మాంత్రికులు వారి జీవితంలో శాపాలని అంతర్భాగంగా కలిగి ఉంటారు. అంటే ఇంకా వాళ్ళ జీవితం తెల్లారు లేస్తే దేవుని ప్రజలకు విరోధంగా, దేవుని సేవకుల ప్రజల అందరికి విరోధంగా శాపాలు వల్లిస్తమే, శాపాలు పలకడమే, శాపాలు కుమ్మరిస్తమే జరుగుతూ ఉంటుంది. కానీ దేవుడు ఏమని చెబుతున్నాడంటే, దావీదు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఎలా పలుకుతున్నాడంటే, ఈ అంతర్భాగంగా శాపాలను ఆ మాంత్రికులు చేసుకుని దేవుని ప్రజలకు విరోధంగా పలుకుతున్న ఆ శాపాలే వాళ్ళని జలగల్లా పట్టుకుని పీడిస్తాయని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే దేవుని ప్రజలకి విరోధంగా శాపాలని అంతర్భాగంగా వారి జీవితాల్లో కలిగి ఉన్నారో, ఆ దుష్ట ఆలోచన కలిగిన, దుష్ట శక్తులు కలిగిన మాంత్రికులు, వారినే ఇప్పుడు ఆ శాపాలు జలగల్లాగా పట్టి పీడిస్తాయి. జలగల్లాగా అంటుకుని వారి రక్తాన్ని పీల్చేలాగా శాపాలు ఉంటాయంట. హల్లెలూయా. మంత్ర విద్య అభ్యసించేవారు ఎంత భయంకరంగా దేవుని ప్రజలకి విరోధంగా శాపాలు మాట్లాడి క్రియలు జరగాలని కోరుకుంటారు, నాశనం అయిపోవాలని, అంతే విధంగా రివర్స్ అయ్యిద్ది. హల్లెలూయా. అది కనుక తిరిగి అతని మీదకి వస్తే, మంత్ర విద్య ప్రయోగాలు చేసే మాంత్రికుల మీదకి వస్తే అంతే విధంగా
విధంగా వాళ్ళ మీద రివర్స్లో దాడి చేస్తాయని వాళ్ళకి తెలుసు. ఆమె అంటే ఒక రకంగా వాళ్ళ ప్రాణాలు పోయినా పర్లేదు, దేవుని ప్రజలను శపించాలి అన్న రీతిలో కూర్చుంటారు వాళ్ళు. హల్లెలూయా. అయినప్పటికీ రాత్రి కాల దేవుని మహాశక్తి, శక్తిమంతుడైన దేవుని మహాకృప ఈ రాత్రి కాల సమయంలో వారి ఎవరైతే దుష్ట పరిపాలనలో ఈ సాతాని క్రియల ద్వారా, ఈ చేతబడి క్రియల ద్వారా, ఈ చెల్లంగి క్రియల ద్వారా మరి ఎవరైతే దేవుని ప్రజలకి విరోధంగా శాపాలని వారి జీవితంలో ఒక అంతర్భాగం కలిగి ఉన్నారో వారు పలుకుతున్న ఆ శాపాలే, వాళ్ళు కుమ్మరిస్తున్న ఆ శాపాలే వారిని జలగల్లా పట్టి పీడిస్తాయి. ఇప్పుడు హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి కాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా దేవుని ప్రజలకి విరోధంగా పలుకబడుతున్న శాపపు వచనాలన్నీ కూడా ఎవరి జీవితాలు అంతర్భాగంగా దుష్టుడు ఆ మాంత్రికులు కలిగి ఉన్నారో వారిని జలగల్లాగా క్రియలు పట్టి పీడిస్తాయి. ఆమె చెప్తాం. ఎందుకంటే నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్దెలదని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా 17. సో ఇప్పుడు ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా దేవుని ప్రజలకు విరోధంగా రూపింపబడిన ఏ శాపాలు కూడా దేవుని ప్రజల మీదకి రాకుండా ఆ మాంత్రికుల క్రియలకి విరోధంగా వారిని జలగల్లా పట్టి పీడించేలాగా దేవుడు అక్కడ క్రియ చేస్తున్నాడు. హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. అంతేకాదు దేవుడు మాట్లాడుతున్న మాటని మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనంలో కూడా అక్కడ ఒక మాటని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తుంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 22. నీవును అనేక మార్లు ఇతరులను శపించిదివని నీకే తెలిసి ఉన్నది కదా. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్న మాట హల్లెలూయా 21లో కూడా మనం చూడొచ్చు. ఏమని రాయబడి ఉందంటే, నీ పనివాడు నిన్ను శపించడం నీకు వినబడకుండానట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. హల్లెలూయా. ప్రసంగి 7వ అధ్యాయం 21, 22 వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక శాపం గురించి ప్రత్యేకంగా ప్రసంగి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సొలొమోను ఏమని చెబుతున్నాడంటే, నీ పనివాడు ఇతరులు చెప్పే ప్రతి మాట మీద నీ మనసు పెట్టొద్దు అని అంటున్నాడు. హల్లెలూయా. చాలా మంది ఇతరులు చెప్పే ప్రతి మాట మీద మనసు పెడతారు. వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారు, వాళ్ళు నా గురించి ఎలా మాట్లాడుతున్నారు, పోనీ వాళ్ళు వింటున్న మాటలు ఏమైనా మంచివా అంటే మంచివి కాదు, చెడుగా నా గురించి మాట్లాడుతున్నారు, చెడుగా నా గురించి అంటున్నారు, ఫలానా వాళ్ళు నా గురించి ఇలా అన్నారని చెప్పారు, ఫలానా వాళ్ళు ఇలా నా గురించి చెడుగా మాట్లాడుతున్నారని చెప్పారు. అంటే చెడుగా వింటున్నారంటే శాపంతో కూడిన మాట వింటున్నట్టే కదా. దేవుడు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఇక్కడ ఇతరులు చెప్పే మాటల మీద మనసు పెట్టొద్దు, లేకపోతే నీ సేవకుడు నిన్ను తిట్టుకుంటూ ఉంటే నువ్వు వినవలసి వస్తుంది. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ, ఇతరులు చెప్పే మాటల మీద మనసు ఎవరైతే పెడతారో ఆ మనసు పెట్టే సేవకుని చూచి ఆ మిగిలినటువంటి అతని దగ్గర ఉన్నటువంటి పనివారు తిట్టుకుంటారనమాట. ఇప్పుడు చూసిన వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు వింటా ఉన్నాడు ఏంటి ఇతను నా యజమానుడు అని చెప్పి. హల్లెలూయా. సో ఎప్పుడు ఇతరులు చెప్పే మాటలు వినిపించుకునే విధంగా మన మనసు పెట్టకూడదు. శాపపు వచనాలు వినడానికి చాలా మంది ఎలాంటి మాటలు వినడానికి ఇష్టపడతా ఉంటారండి. వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళు నా గురించి ఏమన్నారు, ఇది పదే పదే అడుగుతూ ఉంటారు ఇతరుని. హల్లెలూయా. పదే పదే ఉదాహరణకి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక యజమానుడు తన దగ్గర పనిచేసే వ్యక్తినే, ఆ దాసునే పిలిచి వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు పదే పదే ఆ పనివాడిని అడిగారు అనుకోండి. ఆ పనివాడికి ఏమనిపిస్తుంది ఆ యజమానుడి గురించి, ప్రతిసారి ఎవరేమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు చెడుగా, వీళ్ళు ఏమనుకున్నారు చెడుగా అని అడుగుతున్నాడని తిట్టుకుంటాడా లేదా? అలాంటి పరిస్థితి తెచ్చుకోవాల్సి వస్తుంది నువ్వు అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్టయితే సొలొమోను జీవితంలో మనం చూడొచ్చు ఆ మాటల అర్థము. నీవు మట్టుకు ఎన్నోసార్లు ఇతరులను తిట్టలేదా అంటే శపించలేదా, ఈ సంగతి నీకే తెలుసు. మరి ఇతరులు తిట్టే విధంగా ఇతను కూడా సేవకుడు కూడా ఎన్నోసార్లు తిట్టడం జరిగిందని చెప్పడం జరుగుతుంది ఈ మాటల్లో. హల్లెలూయా. సొలొమోను ఎందుకు ఈ మాటలు చెప్పాడంటే, ఎప్పుడు ఈ శాపపు వచనాలు ఇతరులు తిడుతున్నప్పుడు ఆ తిట్లు చూసి ఆ తిట్లు వినిపించుకుని అసలు ఏమనుకున్నారు నా గురించి, వీళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళు ఏమనుకున్నారు, ఇవే ఎక్కువ శాపాలు తీసుకొచ్చేవి. ఈరోజు చాలా మంది సేవకుల్లో చూడండి, వాళ్ళు నా గురించి ఏమనుకున్నారు, వీళ్ళు నా గురించి ఏమనుకున్నారు. చాలా మంది విశ్వాసాల్లో చూడండి, వాళ్ళు నా గురించి ఏమనుకున్నారు, వీళ్ళు నా గురించి ఏమనుకున్నారు. దేవుని ప్రజల్లో కూడా మనం చూడొచ్చు సమాజంలో ఇదే బడైపోయింది చాలా మందికి. నా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, చెడుగా ఏమని అనుకుంటున్నారు, పైగా మంచి విషయాలు వినిపించుకునే పరిస్థితిగా అడగరు. చెడుగా ఏమన్నా అంటున్నారా, నేను ఇలా అన్నందుకు, నేను అలా అన్నందుకు, ఈ విధమైనవన్నీ శాపాన్ని తీసుకొచ్చే పరిస్థితులే. ఈ రాత్రి కాల సమయంలో ఈ ఆత్మీయ ప్రార్థనలో ఇతరులు చెప్పే మాటల మీద మనసు పెట్టి ఆ శాపపు వచనాలు శాపం పొందుకునేలా చేసే ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలన్నిటిని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. ఆమేన్. ఇతరులు ఏం చెప్పుకుంటారో అనే మాటలు దానికి సమయం ఉంది కానీ
దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడు అని ఆలోచించడానికి సమయం లేదు ఈరోజు చాలా మంది సాగులకి. ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారనే విషయాన్ని తెలుసుకోవడానికి చాలా మంది సమయం ఇస్తున్నారు, కానీ విశ్వాసంలో దేవుని ప్రజల్లో అసలు దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు అనే విషయాన్ని తెలుసుకోవడానికి మాత్రం సమయం ఇవ్వట్లేదు. హల్లెలూయా. మంత్రి విద్యాత్మలో ఒక వ్యక్తిలో శాపపు వచనాలతో నింపినప్పుడు ఈ విధమైన ఆలోచనలు, ఈ విధమైన తలంపులు, ఈ విధమైన ఉద్దేశాలు కలిగి ఉంటారు. ఈ రాత్రి కాలస్యములు ఇలాంటి ఉద్దేశాలు, ఇలాంటి ఆలోచనలు ఎవరిలో ఉన్నా సరే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా యేసు నామములో విర్రగొడుతున్న క్రియలను నిర్వీర్యం చేసే. హల్లెలూయా. అందుకనే ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారనే విషయం గురించి మనసు పెట్టకూడదని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అంతేకాదు రోమీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో 14వ వచనం ద్వారా దేవుడు మనకు ఒక విషయాన్ని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. 3వ అధ్యాయం 14వ వచనం. అక్కడ వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నాయని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ పౌలు రోమీయులతో మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రత్యేకమైన విషయం గురించి మాట్లాడడం జరుగుతుంది. హల్లెలూయా. 14వ వచనంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో 14వ వచనంలో వారి నోటి నిండా శపించడం ఉంది అంటున్నాడు. హల్లెలూయా. వారి నోళ్ళు శాపనార్థాలతో, చేదు మాటలతో నిండి ఉన్నాయి. మంత్రి విద్య ఆత్మలు ఎవరి నోటి నిండా శాపాలు పెడతాయో వారి శాపనార్థాలతోనూ చేదు మనస్తత్వాలతో నిండి ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. చేదు మాటలతో వారు నిండి ఉంటారని ఇక్కడ పౌలు చెప్పడం జరుగుతుంది. హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హల్లెలూయా, అన్నిటికన్నా ఇక్కడ మనం చూడాల్సిన విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నమాట. ఏ రీతిలో చూసినా వాళ్ళు దేవుని ప్రజలను శపించడానికి సన్నద్ధమై ఉన్న మంత్రవిద్య ఆత్మలి రాత్రికాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో విరిచివేయబడి. ఇంతమంది కీర్తన 10:7వ వచనం చెప్పబడినట్టుగా వారి నోరు శాపముతోను, వంచనతోను, కపటముతోను నిండి ఉన్నది అన్నది. దుష్టుల నోరు, గర్విష్ఠుల నోరు. హల్లెలూయా. మంచి పలకరు. వాళ్ళ గురించి ఇతరులు ఎవరైనా మంచిగా చెప్పిన వీళ్ళు అంగీకరించరు. ఎవరిలో అయితే మంత్ర విద్య ఆత్మలు శాపపు వచనాల చేత ఏలుబడి చేస్తాయో, ఇతరులు మంచిగా ఉండి ఎవరైనా వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ శాపపు వచనాలు పలికే వాళ్ళ దగ్గర వాళ్ళు చాలా మంచి వాళ్ళు అంటే ఆ మంచితనం తెలిసి కూడా వీళ్ళు అంగీకరించరు. ఎందుకంటే వాళ్ళ మనసు కపటంతోనూ, వంచనతోనూ, మోసంతోనూ నిండి ఉంది కాబట్టి ఏ మాత్రం కూడా అవతల వ్యక్తిలో ఉన్న మంచితనాన్ని వీళ్ళు అంగీకరించని కూడా శాపపు వచనాలు పలుకుతూ ఉంటారు. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఇలాంటి వాళ్ళని మనం చూడొచ్చు. హల్లెలూయా. మంచి గుణాలని కూడా వాళ్ళు అంగీకరించరు అనమాట. ఈ శాపపు వచనాల చేత నింపబడిన వాళ్ళు ఎదుటి వ్యక్తిలో మంచితనాన్ని కూడా వాళ్ళు గుర్తించినా సరే అది అసలు మంచి వాళ్ళే కాదని చెప్పి శాపనార్థాలు పెడతా ఉంటారు, శాపపు వచనాలు పలుకుతూ ఉంటారు. ఈ మంత్ర విద్య ఆత్మలు దేవుని మంచితనాన్ని ఏమాత్రం అంగీకరించే ఎవరిలో. కానీ ఈ రాత్రి కాల సమయంలో ఇలా వ్యతిరేకంగా దేవుని ప్రజలకు శాపపు వచనాలు పలుకుతున్న మంత్ర విద్య బలవంత డిగ్రీలు దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల, సంఘాల, సేవకుల, విశ్వాసంలో ఏ సమాజాలు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వారి బలిపీఠాలు విర్రగొడుతున్నా, పెళ్లగించి నాశనం చేస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. ఎక్కడ కూడా ఈ శాపపు వచనాలు ఎక్కడ ఏలుబడి చేయడానికి వీల్లేదని యేసు నామములో. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు యాకోబు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో 9వ వచనం చూసినట్లయితే అక్కడ కూడా ఈ మాంత్రికుల ద్వారా పనిచేసే శాపపు వచనాలు ఏ విధంగా దాడి చేస్తాయో తెలియజేస్తున్నాయి. దీనితోనే తండ్రి అయిన ప్రభువుని స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. హల్లెలూయా. నా సహోదరులారా ఇలా ఉండకూడదు. ఆమేన్ చెప్దాం. ఏమని చెబుతున్నాడు ఇక్కడ యాకోబు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే ఈ 3వ అధ్యాయంలో 9 నుంచి, హల్లెలూయా, మన నోటిలో ఏది దేవుడు పెట్టి ఉన్నాడంటే ఆశీర్వాదాన్ని మనం పలకాలి కానీ శాపాన్ని పలకకూడదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? హల్లెలూయా. 9వ వచనం మనం చూసినట్లయితే ఈ నోటితోనే తండ్రి అయిన దేవుని స్తుతిస్తాం, దేవుని పోలికలో పుట్టినటువంటి వచ్చిన మనుషులను దానితోనే, ఈ నోటితోనే శపించడం జరుగుతుంది అంటున్నాడు. ఇలా జరగకూడదు అంటున్నాడు. హల్లెలూయా. జరగవలసిన అవసరం లేదు కానీ తరచుగా ఇలాగే జరుగుతూ ఉంటుంది. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో ఈ శాపపు వచనాల చేత నింపి నడిపిస్తాయో, ఇలా అనకూడదని తెలిసి కూడా, శాపాలు చెప్పకూడదని తెలిసి కూడా, పలకూడదని తెలిసి కూడా వాళ్ళు అలా చెప్పుకుంటూ పలుకుతూనే ఉంటారు. ఆమె చెప్దాం. కొందరు మనుషులు బయట పవిత్రులుగా, పరిశుద్ధులుగా ఉంటారు కానీ ఇంట్లోనైతే దురాత్మల్లాగా దెయ్యాల్లా ఉంటారు. ఆమె చెప్దాం.
హల్లెలూయా. ఈరోజు చాలా మంది సేవకుల జీవితాలు మనం చూసినట్లయితే బయట సమాజంలో సంఘంలో పవిత్రమైనటువంటి పరిశుద్ధమైన జీవితం కలిగిన సేవకుల్లాగా పరిశుద్ధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యనో భర్తనో వాళ్ళు ఎలా మాట్లాడతారంటే నోరు తెరిస్తే వారి నోటి నుండి వచ్చేవని శాపపు వచనాలే, అనకూడని మాటలతో తిట్లు, అనకూడని మాటలతో మాట్లాడుతూ అక్కడ ఎన్నో రకాలుగా నోటితో అదే నోటితో సంఘంలో వచ్చి సమాజంలో ఆ సంఘంలో స్టేజ్ మీద నిలబడి దేవుని స్తుతిస్తారు. అదే నోటితో మరలా ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్న వాళ్ళని అనరాని మాటలతో శపిస్తారు. హల్లెలూయా. ఈరోజు ఇలాంటి సేవకులు ఎంతమంది ఉన్నారు, ఇలాంటి విశ్వాస లోకంలో ఎంతమంది ఉన్నారు. బయట ప్రజలకు మాత్రం పరిశుద్ధులుగా కనిపించి ఇళ్లలోకి వెళ్ళిన తర్వాత గృహాల్లోకి వెళ్ళిన తర్వాత అదే పరిశుద్ధ నోరుని అపవిత్రమైన నోరుగా, దురాత్మలు వాడుకునే నోరుగా, శపించబడిన నోరుగా, అదే నోరు దేవుని బిడ్డలను ఆశీర్వదించడానికి సంఘంలో ఆ స్టేజ్ మీద నిలబడి అనేకులకు ఆశీర్వాదం పలికిన అదే నోరు అది ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ భార్యలను, వారి భర్తలను, వారి కుటుంబాలను, వారి పిల్లలను అనకూడని మాటలతో శాపభజనాలతో పలికి ఎంతో మంది సేవకులు ఉన్నారు. ఈ రోజు అలాంటి వాళ్ళందరూ మంత్రి విద్య ఆత్మల చేత నడిపించబడుతున్న వారే. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా ఈ విధమైనటువంటి నోటిని దేవుని స్తుతిస్తూ మరొక అదే విధంగా అదే నోటితో శాపభజనాలు బలిగాలి చేసిన బలవంతుడికి ఎక్కడ ఏలుబడి చేసిన ఎవరు ఏలుబడి చేసిన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేరుతో పెళ్లగించి బెర్రగొట్టి నాశనం చేయబడింది కాక ఆమె. ఈ నోటితో మనం దేవుని సన్నిధిలో ఎలా స్తుతిస్తున్నామో అదే విధంగా గృహంలో కూడా మనం ఉండాలి. మన నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా. మంత్రి విద్య ఆత్మలు ఒక వ్యక్తిలో దాడి చేసేటప్పుడు శాపపు వచనాల చేతే ఎక్కువగా ఆవరిస్తాయి. మన నోటిని ఎంత తక్కువగా మనం వాడుకుంటే అంత మంచిది. హల్లెలూయా. ఆ వాడే తక్కువ టైం కూడా దేవుని సన్నిధిలో మనం దేవుని కొరకే వాడాలి. హల్లెలూయా. ఈ నోటిని ఉపయోగించి దేవుని స్తుతించడానికి ఎంత ఉపయోగిస్తామో మాట్లాడే విషయాల్లో కూడా ఆయన స్తుతించే మాటలే, ఆయన కనపరిచే మాటలే, ఆయన మహిమపరిచే మాటలే రావడానికి మనం ఎక్కువ ఉపయోగించాలి. అంతేగాని ఈ నోటిని శాపవచనాలకు అనకూడని మాటలకు ఉపయోగించడానికి దేవుడు మనకి ఇవ్వలేదు. హల్లెలూయా. ఇక్కడ యాకోబు పత్రికలో అదే చెప్పడం జరుగుతుంది. హల్లెలూయా. తండ్రి అయిన యేసు ప్రభుకు తండ్రి అయిన దేవుణ్ణి ఎలా స్తుతిస్తారో హల్లెలూయా ఇక్కడ చూడొచ్చు. ఒకే నోటి నుండి స్తుతి శాపం వెలువడతాయి. ఇలా ఉండకూడదు అని స్పష్టంగా ఇక్కడ చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఈ నోటితోనే తండ్రి అని దేవుని స్తుతించడం, ఈ నోటితోనే తండ్రి మరో ప్రజలు దేవుని పోలికలో పుట్టిన వారిని శపించడం జరుగుతుంది. కాబట్టి అలా చేయకూడదని చెప్పి ఇక్కడ స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదివినట్లయితే అక్కడ ఒక మాటని పౌలు మనతో మాట్లాడుతున్నారు. అపోస్తలుడు పరిశుద్ధ పౌలు ఏమనంటే, కనికరం చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు తండ్రి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఇదే కనికరం, ఇదే ఆదరణ దేవుడు మనకి చూపించాలని ఎలా స్తుతిస్తున్నామో ఈ విధమైన కరుణనే, ఈ విధమైన ఆదరణే మనం ఇంటిలోనైనా బయట వ్యక్తులతోనైనా చూపించగలగాలి. అదే చాలా మంది దేవుడిని నా మీద కనికరం చూపించు తండ్రి, నా మీద ఆదరణ చూపించు ప్రభువా అని దేవుడిని ఆ పెదవులతో స్తుతించి ప్రార్థిస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత లేదా సమాజంలోనో ఈ ఆదరణను, ఈ కనికరాన్ని చూపించరు. మళ్ళా దేవుడి దగ్గర నుంచి అయితే ఈ పెదవులతో దేవుడు నన్ను కనికరించాలి, దేవుడు నాకు ఆదరణ చూపించాలని దేవుని స్తుతిస్తారు. మరలా ఇదే పెదవులతో బయటికి వెళ్ళిన తర్వాత ఇతరుల్ని కనికరించడం, ఇతరుల్ని ఆదరించడం అనేది చేయరు. శాపం ఇక్కడ ఇదే బయలుపరుస్తుంది. ఆమె చేద్దాం. కనికరం చూపించాలని దేవుణ్ణి అడిగినట్లుగా, ఆదరించాలని దేవుణ్ణి అడిగిన అదే పెదవులతో మనం కూడా ఇతరులకి అదే కనికరాన్ని, ఇతరులకి అదే ఆదరణ చూపించగలిగినటువంటి రీతిలో మనము మన పెదాల్ని, మన నోటిని, మన జీవితాన్ని, మన ప్రవర్తనని ఉపయోగించాలి. కానీ ఎవరిలో అయితే ఈ మంత్రి విద్య ఆత్మలు శాపపు వచనాల చేత నడిపిస్తాయో వారిలో కనికరాలు ఉండవు, వారిలో ఆదరణ ఉండదు. వారు ఎవరిని కనికరించరు, వారు ఎవరిని ఆదరించరు. కఠినమైన మనస్తత్వాలు, క్రూరమైన మనస్తత్వాల చేత, బండబారిపోయిన మనస్తత్వాల చేత, గర్భంతో నిండిన మనస్తత్వాల చేత నడిపించబడతారు. వారికి ఎవరి మీద కనికరం ఉండదు. హల్లెలూయా. వారి కష్టాల్లో ఉన్న వారిని చూసి కనికరించరు, బాధల్లో ఉన్న వారిని చూసి ఆదరించరు. ఎవరిని కూడా వారు ఏ విధంగా కూడా పరామర్శించే గుణ లక్షణాలు ఉండవు. ఇంకా ఆ కష్టంలో ఉన్న వారిని, ఆ బాధలో ఉన్న వారిని శపించేవారుగా ఉంటారు. ఈ రాత్రి కాల సమయంలో ఇలాంటి పరిస్థితులు కన్నా ఎవరు వెళ్తున్నా సరే, ఏ పరిస్థితులు ఎవరి మీద ఈ విధంగా దాడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా దేవుని కనికరాన్ని, దేవుని ఆదరణను ఎవరిలో లేకుండా ఈ మంత్రి విద్య వాక్యములు శపించేలా చేస్తున్నాయో ఆ క్రియలని నజరేయుడైన యేసునామములో నిర్వీర్యం చేయబడినగా యేసు నామములో. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. యోహాను రాసినటువంటి 2వ
పత్రికలో 3వ వచనం కూడా మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యోహాను రాసిన 2వ పత్రిక 3వ వచనంలో ఏంటి సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని వద్ద నుండి తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు వద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి యోహాను ఏమని చెబుతున్నాడు, ఎవరిలో అయితే సత్య ప్రేమలు ఉంటాయో, మంత్ర విద్యాత్మలు ఏ వ్యక్తిలో అయితే శాపపు వచనాల చేత ఆవరించబడి ఉంటాయో వారిలో సత్యం ఉండదు, ప్రేమ ఉండదు, అసత్యం ఉంటది, ద్వేషం ఉంటది. హల్లెలూయా. అలాగే ఇంకా ఇక్కడ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే తండ్రి యొక్క కుమారుడు హల్లెలూయా ఏంటి యేసుక్రీస్తు వద్ద నుండి కృప కనికరము సమాధానము ఈ సత్య ప్రేమలు కలిగిన వారిలో తోడుగా ఉంటాయి. కానీ కృప కనికరము సమాధానము ఈ మంత్ర విద్యాత్మల చేత శాపపు వచనాలతో నింపబడిన వారిలో దేవుని కృప గాని, దేవుని సమాధానం గాని, దేవుని కనికరాలు గాని ఉండ వాళ్ళకి. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క ప్రజల జీవితాల్లో దేవుని సత్య ప్రేమలు లేకుండా, దేవుని కృప కనికర సమాధానాలు లేకుండా మరి వారి మీద శాపపు వచనాలు బలికాలు చేస్తున్న మంత్ర విద్యాత్మల క్రియలన్నిటిని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా నాశనం చేయబడిందిగా ఆమేన్ చెప్దాం. థ్యాంక్ యూ లార్డ్. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుని పోలికలో పుట్టిన మనుషుల్ని శపించడం అనేది, మరి దేవుడు నిజంగా మనల్ని మానవ జాతి అందరిని తన పోలికలో తన స్వరూపంలో మానవులందరినీ చేయడం జరిగింది. ఆమేన్ చెప్దాం. ఆ మాటను మనం అర్థం చేసుకోవాలి. దేవుడు తన పోలికలు ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాల్లో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు తన పోలికలో తన స్వరూపంలో మనల్ని చేయడం జరిగింది. హల్లెలూయా. ఈ వచనంలో మనం సృష్టి అంతటిలో దేవుడు మనల్ని ఏ విధంగా చేశాడో మనము అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఈ విధంగా చేయబడిన మనిషిని ఈ మంత్ర విద్య ఆత్మ శాపపు వచనాల చేత నింపి శపించేలాగా ఈ మాంత్రిక విద్యలు మనం చూడొచ్చు. హల్లెలూయా. ఇలా దేవుని పోలికలో పుట్టిన మనుషులు శపించడం ద్వారా వాళ్ళ జీవితం నాశనం అవ్వాలని ఇక్కడ సాతాను యొక్క టార్గెట్. హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, చాలా మంది జీవితాల్లో దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడకుండా దేవుడు సృష్టించిన మానవుడిని ఈ మానవుల నోట్లోనే శాపవచనాలు పెట్టి ఒకరినొకరు ద్వేషించుకుంటూ, ఒకరినొకరు దూషించుకుంటూ, వారికి వారు వీరికి వారు ఎవరికి వారు కాకుండా వారు ఎవరికి వాళ్ళు నశించిపోయేలా చేయడమే ఈ అపవిత్రాత్మల సాతాని క్రియల మంత్ర విద్యాత్మల యొక్క లక్ష్యం. అందుకే చూడండి, ఈ రోజు లోకంలో ఎలాంటి పరిస్థితులు కూడా ప్రపంచం వెళ్తుందంటే ఏ వ్యక్తికి ఇంకో వ్యక్తికి పడని పరిస్థితి, ద్వేషాలు, అనురాగాలు చచ్చిపోయిన రోజులు కనబడుతున్నాయి మనకి. హల్లెలూయా. ఒకరి మీద ఒకరికి పగలు, ఒకరి మీద ఒకరికి ద్వేషాలు, ఒకరి మీద ఒకరికి భయంకరమైనటువంటి పరిస్థితులు. కారణం ఏంటంటే ఇది దేవుని ప్రజల్లో కూడా మనం చూడొచ్చు, సంఘాల్లో చూడొచ్చు, సేవకుల్లో చూడొచ్చు, విశ్వాసుల్లో చూడొచ్చు. ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి, పగలతో నడిచే పరిస్థితి, ద్వేషాలతో నడిచే పరిస్థితి. ఇక్కడ ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అందరినీ కూడా, మానవ జాతి అంతటిని కూడా, తన ప్రజలందరినీ కూడా తన పోలికలో తన స్వరూపంలో చేసుకున్నాడు. మనం కూడా ప్రతి ఒక్కరు దేవుని స్వరూపంలో, దేవుని యొక్క స్వభావంలో చేయబడ్డారని, ఆయన పోలికలు చేయబడ్డారని గుర్తెరిగితే ఇంకొకరు వ్యక్తిని మనం శపించగలుగుతామా? ఎందుకంటే ఎదుటి వ్యక్తిలో కూడా మనకి ఆయన రూపమే కనబడుతుంది, ఆయన పోలికే కనబడినప్పుడు, ఆయన పోలికను మనం చూచినప్పుడు, ఆయన స్వరూపాన్ని మనం చూచినప్పుడు మనం ఎవరిని కూడా శపించడానికి కానీ, మనం ఎవరిని కూడా తోలనాడి మాట్లాడడం కానీ సాహసం చేయం. ఆమేన్. కానీ అలా చూడట్లేదు. ఎదుటి వ్యక్తుల్లో మనము లోపాలు చూడడం వల్ల, ఎదుటి వ్యక్తుల్లో మనం అనేక రకాల పరిస్థితులు అంటే వ్యతిరేకమని చూడడం వల్ల, వారిలో దేవుని పోలికను చూడకపోవడం వల్ల, వారిలో ఎదుటి వ్యక్తిలో దేవుని స్వభావాన్ని చూడకపోవడం వల్ల వారిని తిట్టడాలు, వారిని అనకూడని మాటలు అన్నాలు, వారిని శాపనార్థాలు పెట్టడం జరుగుతుంది. బిలాముని ఈ విధంగానే కదా బాలాకు రాజు శపించమన్నప్పుడు అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు సంఖ్యాకాండంలో ఏ విధమైన పరిస్థితి నెలకొనిందో. హల్లెలూయా. దేవుని పోలికలో పుట్టిన ప్రజలు శపించడానికి బాలాకు ఏ విధంగా బిలాము ద్వారా అక్కడ ప్రయత్నం చేసి విఫలమయ్యాడో మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో దేవుని పోలికలో పుట్టిన ప్రజలు ఈ మంత్రి విద్య ఆత్మలు ఏ రీతిలో శపించాలని చూసినా ఆ రోజు ఎలా అయితే బాలాకు విఫలమయ్యాడు, ఈ రోజు ఈ మంత్రి విద్య ఆత్మల ద్వారా ఏలుబడి చేసే బాలాకు ఆత్మలన్నీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడునుగాక. ఆమేన్ చెప్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే సంఖ్యాకాండంలో అక్కడ అర్థం చేసుకోవచ్చు, బాలాకు శపించమన్నప్పుడు ఈయన బిలాము ఏమంటున్నాడో చూడండి. ఆ బిలాము నోటి నుంచి ఏ మాటలు వస్తున్నాయో చూడండి. హల్లెలూయా.
అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు 24వ అధ్యాయం మొదటి వచనంలో ఇజ్రాయెల్ను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యం వైపు తన ముఖము త్రిప్పుకొనెను. బిలాము కన్నులెత్తి ఇజ్రాయెల్ తమ తమ గోత్రముల చొప్పున దిగి ఉండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చిన కనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లనెను, బేయోరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడే సర్వశక్తిని దర్శనము పొందిన. హల్లెలూయా. చూడండి ఏ విధంగా దేవుని ప్రజలను చూశాడో. ఇక్కడ శపించడానికి వెళ్ళినటువంటి బిలాముకి సర్వశక్తిని దర్శనం ఎలా చూశాడంటే, యాకోబు నీ గుడారములు, ఇజ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమై ఉన్నవి, వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి, నదీ తీరమందలి తోటల వలెను, యెహోవా నాటిన అగురు చెట్ల వలెను, నీళ్ళ యొద్దనున్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి. హల్లెలూయా. నీళ్లు అతని బొక్కనాల నుండి కారును, అతని సంతతి బహు జలముల యొద్ద నివసించును, అతని రాజు అగగు కంటే గొప్పవాడగును, అతని రాజ్యం అధికమైనదగును. దేవుడు ఐగుప్తులో నుండి అతని రప్పించును, గురుపోతు వేగం వంటి వేగం అతనికి కలదు. అతడు తన శత్రువులైన జనులను భక్షించును, వారి ఎముకలను విరుచును, తన బాణములతో వారిని గుచ్చును. సింహము వలెను ఆడు సింహము వలెను అతడు కృంగి పండుకునెను. అతన్ని లేపువాడెవడు? నిన్ను దీవించువాడు దీవింపబడును, నిన్ను శపించువాడు శపింపబడును. హల్లెలూయా. ఈ మాటలు పలికే పాటికి బాలాకు అంటున్నాడు 10వ వచనంలో, అప్పుడు బాలాకు కోపము బిలాము మీద ఉండెను గనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో, నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించితిని, కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగంగా వెళ్ళుము. నేను నిన్ను మిక్కిలి ఘనపరచదనని చెప్పితిని, గాని యెహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరచనను. అందుకు బిలాము బాలాకు తన ఇంటిడి వెండి బంగారములను నాకు ఇచ్చినను, నా ఇష్టం చొప్పున మాటైనను మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మేరలేను. యెహోవా ఏమి సెలవిచ్చునో అదే పలికెదనని నీవు నా యొద్దకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా? చిత్తగించుము, నేను నా జనుల యొద్దకు వెళ్ళుచున్నాను. అయితే కడపటి దినముల్లో ఈ జనులు నీ జనులకు ఏమి చేదురో అది నీకు విశదపరచదని రమ్మని చెప్పి ఉపమాన రీతిగా ఇట్లా నేను. హల్లెలూయా. సో ఈ విధంగా మనం చూసినట్లయితే బిలాముకి దేవుని ప్రజలు ఎలా కనబడిచారు అక్కడ మనం చూడొచ్చు. హల్లెలూయా. శపించాలనుకున్న వ్యక్తి దీవించడం జరిగింది. హల్లెలూయా. ఎందుకంటే అతని నోరుని దేవుడు అక్కడ తన ప్రజలు, తన పోలికలో పుట్టినటువంటి ప్రజలను, తన స్వభావంలో ఉన్నటువంటి ప్రజలను, తన స్వరూపంలో ఉన్నటువంటి ప్రజలను శపించనేలేదు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ మంత్రి విద్య ఆత్మలు కూడా ఈరోజు మన మీద ప్రయోగాలు చేస్తున్న ఏ చీకటి అంధకార దురాత్మ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు కూడా మన మీద, మన కుటుంబాల మీద, మన బిడ్డల మీద, మన సంఘాల మీద, మన పరిస్థితుల మీద, మన స్థితిగతుల మీద ఆ శాపపు వచనాలన్నీ కూడా మన మీద పని చేయకుండా ఆశీర్వాదాలుగా మార్చి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. దేవుని ఆత్మ చేత అతను మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. ఇక్కడ ఆయన మాట్లాడిన ప్రతి మాట ఆశీర్వాదకరంగా మాట్లాడబడింది. హల్లెలూయా. దీవెనకరంగా మాట్లాడబడి ఉంది. బాలాకు అర్థమైపోయింది, శాపం రావట్లేదు బిలాము నోటి నుంచి. శపించాలనుకున్న నోరు శాపపు వచనాలు పలకకుండా ఆశీర్వాదపు వచనాలు పలుకుతున్నాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రోజు బిలామే దేవుని ప్రజలను శపించని కూడా దేవుడు అడ్డుకున్నాడు. ఈ రోజు కూడా ఈ మంత్రి విద్యాత్మల ద్వారా దేవుని ప్రజలకు విరోధంగా పలుకుతున్న శాపాలేమి పని చేయకుండా దేవుడు కొట్టివేసి ఉన్నాడు, నాశనం చేసి ఉన్నాడు, వెర్రగొట్టి ఉన్నాడు, లయపరిచి ఉన్నాడు ఆ క్రియలని. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మన జీవితాలు ఇచ్చిన ఆశీర్వాదపు వచనాలు మనం చూస్తున్నాము. హల్లెలూయా. అనుభవిస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఏ రీతిలో కూడా దేవుని ప్రజలను శపించలేకపోయాడు బిలాం. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఏ రీతిలో కూడా దేవుని ప్రజలను అతను టచ్ చేయలేకపోయాడు. ఈరోజు మన జీవితంలో కూడా శాపపు ఈ మంత్రి విద్య ఆత్మల ద్వారా అది ఏ విధంగా కూడా మనల్ని టచ్ చేయలేడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఏ రీతిలో కూడా తన ప్రజల మీదకి శాపపు వచనాలు రానివ్వడు, హేతు లేని శాపాలు తగలవని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇంకో మాటను మనం 23వ అధ్యాయంలో చూసినట్లయితే, సంఖ్యాకాండ 23వ అధ్యాయంలో హల్లెలూయా ఇంకొక చోట అతను శపించడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. ఏం జరుగుతుందంటే ఆ వచనంలో మనం చూసినట్లయితే 7వ వచనంలో 23వ అధ్యాయం సంఖ్యాకాండ 7వ వచనంలో, అప్పుడు బిలాము ఉపమాన రీతికి ఇట్లనెను, అరాము నుండి బాలాకు తూర్పు పర్వతము నుండి మోయాబు రాజు నన్ను రప్పించి, రమ్ము నా నిమిత్తము యాకోబును శపింపుము, రమ్ము ఇజ్రాయెల్ను భయపెట్టవలనని. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. మెట్టల శిఖరము నుండి అతన్ని చూచుచున్నాను,
కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనముల్లో లెక్కింపబడదు. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇజ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణం వంటి మరణం నాకు లభించునుగాక అని నా అంత్యదేశి వారి అంత్యదేశి వంటిది అంతము వంటి దగునుగాక అనెను. హల్లెలూయా. అంతటా బాలాకు బిలాముతో అంటున్నాడు, నీవు నాకేమి చేసేదివి? నా శత్రువులను శపించుటకు నేను రప్పించితిని, అయితే నువ్వు వారిని పూర్తిగా దీవించితివి అనెను. హల్లెలూయా. అందుకతడు, యెహోవా నా నోట ఉంచిన దాన్ని నేను శ్రద్ధగా పలకవద్దా అని ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. అంటే ఎక్కడికి వెళ్ళినా దేవుడు బిలాం నోటిని సేవకపు వచనాలు పలకనివ్వలేదు. ఈరోజు దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో ఎక్కడ కూడా దేవుని ప్రజలకి విరోధంగా ఏ శాపపు వచనాలు మన జీవితాల్లో పనిచేయకుండా దేవుడు పూర్తిగా సమూల ధ్వంసం చేసి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే 23వ అధ్యాయంలో మనం చూసిన కొన్ని సత్యాలు మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుని ప్రజలు అతను శపించడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అతని ప్రయత్నాలు ఒక్కడు కూడా అతను చేయలేపాడు అనమాట. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు శపించలేదే, ఏమని శపించను అంటున్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి బాలాకు రాజునాన్ని ఈ ప్రజలందరినీ శపించడానికి రమ్మన్నాడు ఇజ్రాయెల్ ప్రజల్ని, బట్ దేవుడు శపించలేదు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన ప్రజలను దేవుడు శపించలేదు. ఈ మాంత్రిక మంత్రి విద్య చిల్లంగి చేతబడి శక్తులు ప్రభావాలు ఏమి చేయగలవు? ఏమి చేయలేవు యేసుక్రీస్తు నామములో. ఆయనే మనల్ని ఆశీర్వదించి ఉన్నాడు, తన ప్రజలను దీవించి ఉన్నాడు. దేవుని చేత దీవించబడిన వారు, దేవుని చేత ఆశీర్వదించబడిన వారిని ఏ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు కూడా ఏ రీతిలో కూడా శపించలేవు. ఈ రాత్రి కాలసలో దేవుడు అదే మాట్లాడుతున్నాడు. దేవుడు శపించలేదే, ఏ విధంగా శపించగలనంటున్నాడు. హల్లెలూయా. బిలాము ఏ విధంగా అన్నాడు? ఈ రాత్రి కాల సమయంలో ఏ మంత్ర విద్య అభ్యసించిన వ్యక్తులు కానీ, మాంత్రిక విద్యలు చేస్తున్న వారు కానీ, చిల్లంగి ఆత్మలు చేస్తున్న చేతబడి ఆత్మల చేత నడిపించబడుతున్న వారు కానీ దేవుని ప్రజలను శపించలేరు. ఎందుకంటే దేవుడు శపించలేదు కాబట్టి. ఈరోజు అలాంటి కుయుక్తులు, అలాంటి పనాగలి దేశాలు నలుమూల నలుదిక్కులు ఎక్కడ ఈ చేతబడి చెల్లంగి శక్తుల ప్రభావాల ద్వారా దేవుని సాగులు, దేవుని ప్రజలకి విరోధంగా ఏర్పడి చేసే ఏ విధమైనటువంటి శాపపు వచనాలు ఏ విధంగా కూడా పని చేయజాలో అవి యేసు నామములో పూర్తిగా నిస్సత్తు చేయబడని, అవి పూర్తిగా నాశనం చేయబడిని, అవి పూర్తిగా నిర్వీర్యం చేయబడిన యేసు నామములో. ఎందుకంటే దేవుడు శపించలేదు అక్కడ తన ప్రజలను. దేవుడు శపించలేదు. దేవుడు శపించిన దాన్ని ఏ వ్యక్తి కూడా ఏ విధంగా కూడా టచ్ చేయలేడు. ఆమె చెప్దాం. అందుకనే ఇక్కడ బిలాము అంటున్నాడు, హల్లెలూయా, ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరైతే చేస్తారో, ఈ చేతబడి చెల్లంగి శక్తుల ప్రభావాల చేత ఎవరు ఆవరించబడి ఉంటారో వారు ఎందుకని శపించాలని చూస్తారో తెలుసా? దేవుని ప్రజలను భయపెట్టాలని, దేవుని ప్రజల్ని కంగు తినేలా చేయాలని, దేవుని ప్రజలను వారి కుటుంబాల్లో భయపెట్టడానికి, భార్య భర్తల జీవితాల్లో భయాలు పెట్టడానికి, వారి యొక్క థ్యాంక్ యూ లార్డ్, ఇంకా దేవుని ప్రజల్ని అసలు ఏ విధంగా కూడా ధైర్యంగా ఉండకుండా ధైర్యం చెడిన వారిగా చేయడానికి ఈ మంత్ర విద్య ఆత్మలు, ఈ మాంత్రిక శక్తుల ప్రభావాలు, శాపపు వచనాలు పలికేది. వారు పలికే శాపాల ద్వారా దేవుని ప్రజల్లో ఉన్న ధైర్యాన్ని తీసివేయాలని, వాళ్ళు చేసే పనుల్లో ప్రజలు ధైర్యంగా పనులు చేసుకోనికుండా, ధైర్యంగా కుటుంబాలు కట్టుకోనికుండా, ధైర్యంగా జీవితాలు జీవించనికుండా, ధైర్యంగా పిల్లలు కొంతమంది చూడండి చదువు చదవడానికి ధైర్యం ఉండదు, కొంతమందికి ఉద్యోగాలు చేయడానికి ధైర్యం ఉండదు, కొంతమందికి వివాహాల జీవితాల్లో ధైర్యం ఉండదు, కొంతమందికి ఇలా రకరకాల విషయాల్లో ధైర్యం లేనటువంటి పరిస్థితిని ఈ మంత్రి విద్య ఆత్మలు వాటి శాపన వచనాల ద్వారా పలికించాలని చూస్తాయి, అలా భయపెట్టాలని చూస్తాయి. కానీ రాత్రి దేవుడు మాట్లాడుతున్న బిలాము అంటున్నాడు, నేను శపిద్దామంటే దేవుడు శపించలేదే. నేను ఇజ్రాయెల్ ప్రజలు భయపెడదామని వస్తే నేను దేవుడే భయపెట్టలేదే. దేవుడు తన ప్రజలకి భయపెట్టే ఆత్మనివ్వలా, పిరికే ఆత్మనివ్వలా. దేవుడు మనకి ఇంద్రియ నిగ్రహ శక్తి గల ప్రేమ కలిగిన ఆత్మని ఇచ్చాడు. థ్యాంక్ యూ లార్డ్. 8:7 ప్రకారం. కాబట్టి మనలో భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు మనకి శాపనార్థాలు పెడుతున్నారేమో, ఎవరు మనకి చాతబడి క్రియలు చేస్తున్నారేమో, ఎవరు మనకి చెల్లంగి శక్తుల ప్రభావాలు మన మీద వదులుతున్నారేమో, అందుకే మనం ఎదగలేకపోతున్నామేమో, అందుకే మనకి అభివృద్ధి లేకుండా పోతుందేమో, అందుకే ఏదో చీకటి మనల్ని వెనకాల తరుగుతుందని ఇలాంటి భయాలని ఏ చీకటి అంధకార దురాత్మ శక్తులు, మాంత్రిక శక్తుల ద్వారా ఎక్కడ ఎవరిని ఏర్పడి చేస్తున్న దేవుని ప్రజలు ఈ రాత్రి కాల సమయంలో ఏ సేవకులు బట్టి విడిస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడిన గాక. ఆమె చెప్దాం. ఈ విధంగా భయపెట్టి చాలా మందిని సేవ చేయకుండా వెనక్కి లాగుతున్నాయి ఈ మాంత్రిక విద్యలు, ఈ మంత్ర విద్య ఆత్మలు, ఈ చేతబడే ఆత్మలు. ఈ విధంగా చాలా మందిని పిల్లల్ని చదవనీయకుండా చదువులే వెనక్కి లాగుతున్నాయి ఈ యొక్క శాపాలు పలికించేలాగా చేస్తున్నటువంటి మంత్ర విద్య ఆత్మలు. చాలా మంది కుటుంబ జీవితాల్లో వెనక్కి వెళ్ళిపోయేలా చేస్తున్నాయి.
చాలా మంది వ్యాపారాల్లో వెనక్కి వెళ్ళేలా చేస్తున్నాయి, చాలా మంది పరిచయాల్లో వెనక్కి వెళ్ళేలా చేస్తున్నాయి ఈ మంత్ర విద్య ఆత్మలు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను మీకు ధైర్యపు ఆత్మనిచ్చారు కానీ పిరికి ఆత్మని ఇవ్వలేదు, భయపెట్టే ఆత్మని దేవుడు ఇవ్వలేదు మనకి. బిలాము అది అర్థం చేసుకున్నాడు. దేవుని ప్రజల్లో భయంతో కూడిన ఆత్మ లేదు. నేను భయపెట్టిన వాళ్ళు భయపడరు, ఎందుకంటే దేవుడు వారికి పిరికి ఆత్మని వల్ల శక్తి గల ప్రేమ ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మని ఇచ్చాడు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు చెబుతున్నాడు, ఎక్కడ దేనికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏ మాంత్రిక మంత్ర విద్య ఆత్మల చుట్టూ కనబడుతున్నా భయపడాల్సిన అవసరం లేదు. ఏ చెల్లంగి ఆత్మల ప్రభావాలు కనబడుతున్నా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఏ మాత్రం కూడా మనల్ని ముట్టలేవు, అవి ఏ మాత్రం కూడా మనల్ని తాకలేవు, అవి ఏ మాత్రం కూడా మనకి హాని చేయలేవు. దేవుడే మాట్లాడుతున్న పాములని తైలను దొరుకుడికి శత్రు బలవంతుల మీద దేవుడు మనకి లూకా 10:19 ప్రకారం అధికారం ఇచ్చి ఉన్నాడు. ఈ మాంత్రిక విద్యలు, ఈ చెల్లంగి శక్తులు, ఈ చేతబడి శక్తులు మన కాళ్ళ కింద అనగదర కబడి ఉన్నాయి, నాశనం చేయబడి ఉన్నాయి. హల్లెలూయా. అవి మనల్ని ఏ విధంగా కూడా మన కుటుంబాలు కానీ, మన బిడ్డలు కానీ, మన పరిస్థితులు కానీ, మన పరిస్థితులు కానీ టచ్ చేయలేమని దేవుడు మాట్లాడుతున్నాడు. బిలాము గ్రహించాడు, అది దేవుని ప్రజలను భయపెట్టలేము, ఎందుకంటే దేవుడు భయపెట్టలేదు. దేవుడు భయపెట్టలేదు కనుక నేను భయపెట్టలేనని ఒప్పుకుంటున్నాడు అక్కడ. హల్లెలూయా. అంతేకాదు అతను ఏమంటున్నాడంటే, మెట్టల శిఖరం నుండి అతను చూచుచున్నాను, కొండల శిఖరం నుండి అతని కనుగొనుచున్నాను, ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనముల్లో లెక్కింపబడరు. హల్లెలూయా. వారు ఎలా ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. బిలాము ఇక్కడ ఎలా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వారు ఒంటరిగా ఉన్నా సరే ప్రత్యేకంగా ఉన్న జనం. హల్లెలూయా. వాళ్ళు ఎలాంటి వారని దేవుడు అక్కడ బిలాముకు అర్థమైంది. ఒక ప్రత్యేకమైన జనాంగము, తాను జనాల్లో ఒక జనమని భావించుకోదు. అపవిత్రమైన జనాల్లో కలిసిపోయినటువంటి జనం కాదు, దేవుడు ఏర్పరచుకున్న జనం పవిత్రమైన జనాంగం. హల్లెలూయా. సమస్త జనముల్లో ప్రత్యేకించుకున్నాడు తన సొత్తుగా మనల్ని. హల్లెలూయా. ఈ జనం జోలికి అపవిత్రమైనటువంటి మాంత్రిక మంత్ర విద్య ఆత్మలు అభ్యసించిన వాళ్ళు ముట్టలేరు ప్రత్యేకించబడిన జనాన్ని. హల్లెలూయా. దేవుడు ప్రత్యేకించుకున్న జనాన్ని వాళ్ళు తాకలేరని బిలాము గ్రహించుకున్నాడు. హల్లెలూయా. అందుకనే ఏమంటున్నాడంటే, యాకోబు రేణువులను ఎవరు లెక్కించగలరు. హల్లెలూయా. ఈ మాటల్లో మనం అర్థం చేసుకోవచ్చు, ఆ జనం ధూళి రేణువుల్లాగా ఉంది. ఈరోజు దేవుని ప్రజలు ఈ ప్రపంచ వ్యాప్తంగా ధూళి రేణువులాగా వ్యాప్తి చెందుతున్నారు. ధూళి రేణువులాగా వ్యాప్తి చెందని కూడా చేస్తున్నా ఈ యొక్క మాంత్రిక మంత్రి విద్య శాపపు వచనాలని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడిన గాక, నిర్వీర్యం చేయబడిన గాక. థ్యాంక్ యూ జీసస్. దేవుని ప్రజలు ఈ లాస్ట్ డేస్ లో ధూళి రేణువుల వలె వ్యాపించబోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దేవుని ప్రజలను దేవుడు యాకోబు జనాంగాన్ని ఏ విధంగా ధూళి రేణువుల వలె వ్యాపింపజేశాడు, ఈ రాత్రి కాల సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ లాస్ట్ డేస్ లో దేవుని ప్రజలు ధూళి రేణువుల వలె వ్యాపింపచేయబడబోతున్నారు. ఈ జనాన్ని లెక్కించడం అసాధ్యం. ఆ రోజు బిలాము ఈ జనాన్ని లెక్కించడం అసాధ్యమని ఎలా తెలుసుకున్నాడు? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అధిపతులు, ప్రపంచంలో ఉన్న రాజులు, ప్రపంచంలో ఉన్న నాయకులు దేవుని ప్రజలను లెక్కించడం అసాధ్యం అని చెప్పి, దేవుని ప్రజలను హింసించడం అసాధ్యం అని చెప్పి, దేవుని ప్రజలను టచ్ చేయడం అసాధ్యం అని తెలుసుకోబోతున్నారు. వారి యొక్క ప్రతి విధమైన క్రియలు, శాపపు ఆలోచనలు పూర్తిగా నాశనం చేయబడుతున్న రోజులు ఇవి. హల్లెలూయా. యేసు నామములో నాశనం చేయబడుతున్న దినాలు ఇవి. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజల్లో వాళ్ళు ఎలా ఉన్నారంటే 4వ పాలుని ఎవరు లెక్క పెట్టగలరు అంటున్నాడు బిలాము. ఆమేన్. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, ఇజ్రాయెల్ ప్రజలు 4వ భాగాన్ని ఎవరు లెక్క పెట్టగలరు. అక్కడ ఏ విధంగా కూడా నేను వాళ్ళని టచ్ చేయలేని మనం అర్థమైంది. హల్లెలూయా. ఎందుకని ఇక్కడ ఇతను నీతిమంతులు చనిపోయిన రీతిలో తాను చనిపోవాలని బిలాము కోరుకున్నాడంటే, నీతిమంతులు జీవించిన రీతిలో జీవించడం ఇష్టం లేకపోయింది బిలాముకి. అందుకే శపించడానికి వచ్చాడు కానీ శపించలేకపోయాడు. ఈరోజు ఈ మంత్ర విద్య ఆత్మలు ఎందుకని దేవుని ప్రజలకి వ్యతిరేకంగా శాపాలు పలకాలని చూస్తాయి తెలుసా? దేవుని ప్రజలు నీతిగా బ్రతుకుతున్నారు కాబట్టి, దేవుని ప్రజలు పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు కాబట్టి, దేవుని ప్రజలు న్యాయవంతులుగా బ్రతుకుతున్నారు కాబట్టి, అది వారికి ఇష్టం లేదు కాబట్టి మంత్ర విద్య ఆత్మలు శపించబడిన ఆత్మలు, శాపనార్థాలు పెట్టే ఆత్మలు ఆ విధంగా శపించాలని చూస్తున్నాయి. నీతిగా బ్రతుకుతున్న ప్రజలు గిట్టగా శపించాలని చూస్తున్నాయి. అయినప్పటికీ ఆ నీతిని ఈ శాపం టచ్ చేయలేదు. హల్లెలూయా. అందుకనే నీతిమంతుల మరణం కావాలని కోరుకుంటున్నాడు బిలాము, నీతిగా బ్రతకలేదు కాబట్టి. హల్లెలూయా. ఇది లేకుండా అక్కడ మనం చూడొచ్చు, నీతిమంతుడిగా బ్రతకకుండా నీతిగా చనిపోవడం అసాధ్యం. హల్లెలూయా. నీతిమంతుడిగా బ్రతకడం ఇందువల్ల బిలాము అంతం ఏమైపోయిందంటే తర్వాత నీచం అయిపోయింది, నాశనం అయిపోయింది. హల్లెలూయా. దేవుని ప్రజలతో జరిగిన పోరాటంలో అతను హతమైపోయాడు. హల్లెలూయా. నీతిమంతుడిగా మరణించాలని కోరుకున్నాడు కానీ నీతిమంతుడిగా బ్రతకాలని కోరుకోలేదు. ఈరోజు చాలా మంది నీతిమంతుడిగా మరణించాలి, పరిశుద్ధ పరలోక లోకంలోకి వెళ్ళాలి కోరుకుంటారు, పరిశుద్ధులుగా జీవించరు, పరలోక నివాసులకి జీవించాల్సిన జీవితాన్ని జీవించరు. ఈరోజు అలా జీవించడం ఇక్కడ చేస్తున్న మంత్ర విద్య బలవంతుడి క్రియలు ఎక్కడ ఏలుబడి చేస్తున్నా, ఎవరు ఏలుబడి చేస్తున్నా? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా
నాశనం చేయబడినగా ఆమె చేద్దాం. ఈ మంత్ర విద్యాత్మల ద్వారా ఈ శపితమైనటువంటి ఆలోచన, ఈ శపితమైనటువంటి తలపులు, ఈ శపితమైన ఉద్దేశాలు ఎక్కడున్నా ఏలుబడి చేస్తున్న నాశనం అయిపోవాలి. యేసు నామములో ఆ క్రియలు నిస్సత్తు చేయబడాలి. సంఖ్యాకాండంలో 31వ అధ్యాయంలో 7-8 మనం చూసినట్లయితే ఎంత దారుణంగా ఇతను చనిపోయాడో మనకు అర్థమవుతుంది. బిలాము దేవుని ప్రజలను శపించడానికి వచ్చినటువంటి బిలాం. 31వ అధ్యాయం 7-8 మనం చూసినట్లయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధం చేసి అక్కడ మనం చూడొచ్చు మగవారిని అందరిని చంపబడిన ఇతరులు గాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను 5 రాజులైన ఏవిని అక్కడ మనం చూడొచ్చు. ఏవివి లేకేమును, సూరును, హోరును, రేబబను చంపిరి. బేయోరు కుమారుడైన బిలామును ఖడ్గంతో చంపిరి. ఎంత నాశనము! ఇక్కడ చూడండి, నీతిమంతుడి మరణం రావాలని కోరుకున్నాడు కానీ నీతిమంతుడి మరణంగా మరణించాడు ఇతను. హల్లెలూయా. ఏ మాత్రం కూడా ఇక్కడ శాపపు వచనాలు పలకాలను వచ్చినటువంటి బిలాం మరణం దారుణమైన మరణంగా మనం చూడొచ్చు. హల్లెలూయా. ఇక్కడ మనం చూడొచ్చు ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఇతను చనిపోయాడో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఆ వచనాల్లో మనం చూసినట్లయితే నీతిమంతుడిగా అతను మరణించడం జరగలేదు. అతడు అంటే చాలా దారుణంగా బేయోరు కుమారుడైనటువంటి ఆ బిలాము ఖడ్గంతో వాళ్ళు చంపేయడం జరిగింది. హల్లెలూయా. ఆ ఖడ్గానికి హత్యను అయిపోయాడు. దేవుని ప్రతీకారం